అండ్ అంటే మీరు అన్నట్టుగా అక్కడే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ గారు కానీ ఎవరూ స్పందించలేదు. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆయన కోపంతో ఏమైనా అన్నారేమో అని. ఇప్పుడు కూటమిలో ఉన్న మనం చూసినట్లయితే కామినేని గారికి కావచ్చు, అయితే మంత్రి కందుల దుర్గేష్ గారిపై కూడా బాలకృష్ణ గారు అసహనం వ్యక్తం చేశారు. అంటే ఎవరి మీదో కోపం ఇంకెవరి మీదో చూపించినట్టుగా అక్కడున్న వ్యవహారం చూస్తే ఈ రోజు మనం ట్రోల్స్ చూస్తూ ఉన్నాం. అండ్ ఒక వర్గం వారు గట్టిగానే విమర్శిస్తున్నారు. బాలకృష్ణ గారు క్లియర్గా చెప్పారు, నా నెంబర్ 9 అంటే నా పేరు మీరు 9 నెంబర్లో ఉంచారు అని. సో ఎక్కడో ఆయన ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ అసహనాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ సంబోధిస్తూ ఆ కోపాన్ని తీర్చుకున్నారు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు శాసనసభలో మాట్లాడిన దాని ప్రకారంగా బాలకృష్ణ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద కూడా అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది బాలకృష్ణ అనే స్పష్టం చేశారు. ఎందుకు స్పష్టం చేశారు? ఛాంబర్ ఆఫ్ ఇప్పుడు వాళ్ళ ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి ఒక ఇన్విటేషన్లో ఏదైతే కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వాళ్ళ వైపు నుంచి వచ్చినటువంటి ఒక ఇన్విటేషన్లో 9వ నెంబర్ కింద బాలకృష్ణ పేరు వేశారని. 9వ నెంబర్ అంటే నేను ఒక కూటమిలో ఎమ్మెల్యేని, ప్రముఖ హీరోని, నా పేరే 9వ దాంట్లో వేస్తారా, నన్ను అవమానిస్తారా అనేటువంటిది కందుల దుర్గేష్ మీద నేరుగా అసెంబ్లీలోనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను అడిగాను కూడా ఆయన్ని, అసలు ఎవడాది రాసింది, ఎవడు వాడు వీడు అనేటువంటి విధంగా పదాలను కూడా వాడాడు. ఇలాగా ఒక ఎమ్మెల్యే వాళ్ళ మంత్రి, కూటమికి సంబంధించినటువంటి మంత్రి అండి ఆయన. కందుల దుర్గేష్ అంటే జనసేన పార్టీకి మంత్రి కాదు, కూటమి ప్రభుత్వంలో మంత్రి ఆయన. అలాంటి మంత్రిని మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి, కూటమి ఎమ్మెల్యేగా ఉండి, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఆ మంత్రితో నేరుగా మాట్లాడచ్చు, లేకపోతే ఆయన ఫోన్లో మాట్లాడచ్చు. లేదు అని అంటే అసెంబ్లీలో కూడా మీ అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు. కానీ వాడు వీడు అది ఎవడేశాడు, ఆ ఇన్విటేషన్ ఎవడేశాడు అని అడిగాను అనేటువంటి వాడు వీడు అనేటువంటి భాష వాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది బాలకృష్ణ చేసిన మరొక తప్పు. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే అతన్ని సైకోగాడని విమర్శించాడో అది తప్పు అని ఎట్లా అంటున్నామో, కందుల దుర్గేష్ విషయంలో కూడా ఎవడు వేసింది ఇన్విటేషను అనేటువంటి విధంగా మాట్లాడటం, ఆ మంత్రిని అవమానించడమే కూటమి ప్రభుత్వాన్ని కూడా అవమానించడం కదా. మీకు అభ్యంతరం ఉంటే కూటమిలోనే ఉన్నారు కాబట్టి మీరు, లేకపోతే ఇప్పుడు బాలకృష్ణ బావే కదా ముఖ్యమంత్రి, బాలకృష్ణ బావ వియ్యంకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా. మీ సమస్య ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, తీసుకెళ్తే మంత్రితో మాట్లాడతాడు కదా. అదేవిధంగా బాలకృష్ణ అల్లుడు ఉండు మంత్రి నారా లోకేష్, ఆయన దృష్టికి తీసుకెళ్ళిన సహచార మంత్రి కందుల దుర్గేష్తో మాట్లాడి, బాలకృష్ణ సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రముఖ హీరో కాబట్టి ఆయనకి గౌరవం ఇవ్వండి అనేటువంటి విధంగా ఏమైనా మాట్లాడేవాళ్ళేమో. ఇదంతా కూడా ఒక ఇంటికి సంబంధించినటువంటి, ఒక కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అంతర్గతంగా జరగాల్సినటువంటి చర్చనే ఈ రోజున కూటమిలో ఇబ్బందులను కలుగు చేసేటువంటి విధంగా, కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తేటువంటి విధంగా బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయి. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిణామాల దృష్ట్యా, పరిస్థితుల దృష్ట్యా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మేడిపండులాగా. బట్ ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తుంటే లోపల ఉన్నది ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు కందుల దుర్గేష్ ఎవరు? టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, జనసేన పార్టీకి చెందిన వ్యక్తి. సో బాలకృష్ణ గారికి పైకి కనిపిస్తున్నంత అంటే ఈ అంటే కూటమి చాలా చక్కగా కనిపిస్తోంది, కానీ లోపల ఖచ్చితంగా అంతర్ముగా కాస్త విభేదాలు ఉన్నాయి అని తేటతెల్లం చేసినట్లే కదా, కాదు అంటారా? మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, కూటమి ప్రభుత్వం అంటేనే తెలుగుదేశము, జనసేన, బీజేపీ, మూడు పార్టీలు వేరు వేరు, ప్రభుత్వము ఒకటే, కూటమిగా కలిసి ఉంది. ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి ఏమైనా విభేదాలు ఉంటే విడివిడిగా మాట్లాడుకుంటారు. రాజకీయంగా ఎవరి పార్టీ ప్రయోజనాలు వాళ్ళయే, ఎవరి ఎజెండా వాళ్ళదే, వాళ్ళ పార్టీ ఎదుగుదలకు కావాల్సినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వాళ్ళు విడివిడిగా చేసుకుంటారు. అలాగని చిన్న చిన్న అంశాలు ఏదో విభేదాలు వస్తాయి, పార్టీ ప్రభుత్వంలో అయినా సరే విభేదాలు రావచ్చు. వచ్చినంత మాత్రాన వాళ్ళ మధ్య ఏదో విభేదాలు వచ్చాయి, విడిపోతాయి అనేటువంటి అంత స్థితికి రాకపోవచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మేడిపండే ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 3 పార్టీలు కలిసి ఉండాలనుకుంటున్నాయి, కలిసి ఉన్నాయి, భవిష్యత్తులో కూడా కలిసి ఉండేటువంటి విధంగానే ఉంటాయి అనేది వాళ్ళ నాయకులు చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ని గౌరవిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని గౌరవిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని పలుమార్లు పవన్ కళ్యాణ్ చెప్పాడు. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఇటు తెలుగుదేశాన్ని జనసేనని వాళ్ళతో కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చిన్న చిన్న విభేదాలు అంటారా, ఖచ్చితంగా ఉంటాయి. అవి విడిపోయేంత విభేదాలకి దారితీస్తాయని నేను అనుకోను. అండ్ మరీ ముఖ్యంగా నిన్న ఏదైతే కామినేని గారు మంత్రి దుర్గేష్ గారికి సంబంధించి వాడు వీడు అని మాట్లాడుతున్నారో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సైకోగాడు అంటూ వ్యాఖ్యానిస్తూనే వాడు రమ్మంటే మేము వచ్చామా. సో ఇక్కడ ఈ మాటను కూడా చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో, అంటే అక్కడ చిరంజీవి గారిని కూడా అగౌరవపరిచినట్లుగానే బాలయ్య గారు మాటలు ఉన్నాయి అంటున్నారు. మీకేమనిపించింది అది చూసిన తర్వాత, విన్న తర్వాత? ఇక్కడ మూడో ఆస్పెక్ట్ అంటే మొదటిది జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు, రెండు కందులు దుర్గేష్ మీద వ్యాఖ్యలు, మూడోది చిరంజీవి మీద చేసినటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ. అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా బాలకృష్ణ అదుపు తప్పి మాట్లాడారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు, తప్పులు మాట్లాడాడు, అసభ్య పదజాలం కూడా మాట్లాడాడు. ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటి అంశం ఏమిటి, ఆ రోజున ప్రభుత్వం మీద చిరంజీవి ఒత్తిడి తీసుకువచ్చి ఇండస్ట్రీకి మెయిల్ చేశారు అనేటువంటిది ఒకటి. చిరంజీవి వాళ్ళందరినీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి కలవటానికి వచ్చినటువంటి సందర్భంలో పేర్ని నానితో, అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానితో మీటింగ్ అవ్వాలని చెప్పారు. లేదు అని చిరంజీవి ఒత్తిడి చేస్తే అప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడారు అనేటువంటి విధంగా. అంటే అప్పుడు దాని విషయంలో బాలకృష్ణ జోక్యం చేసుకున్నాడు. చిరంజీవి ఏమీ గట్టిగా మాట్లాడలేదు, ఎవడో మాట్లాడలేదు అంటే ఎవడో మాట్లాడాలని చిరంజీవిని గురించే, దాంట్లో సందేహం ఏముంది. చిరంజీవిని గురించి వాడు వీడు అనేటువంటి పదాలని బాలకృష్ణ వాడాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బాలకృష్ణ ఒక అంశాన్ని గమనించాలి. ఆ రోజున సినిమా పరిశ్రమకు సమస్య వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమకు సినిమా టికెట్ రేట్లు తగ్గించడం కానీ, వాళ్ళందరినీ బలవంతంగా ఇక్కడ వచ్చేట్టు చేయడం కానీ ఇవన్నీ కూడా చేశాడు. మరి ఇప్పుడు ఆ రోజున సమస్య ఉంది అని అంటే సినిమా ఇండస్ట్రీ తరఫున నిలబడ్డ వాళ్ళు ఎవరు? చిరంజీవి కదా. ఇప్పుడు నేను ఆ రోజు జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డితో మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి మిగతా వాళ్ళందరూ మాట్లాడారు, చిరంజీవితో పాటు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు. అన్నీ మళ్ళీ ఒకసారి నేను విన్నాను. మహేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ మీటింగ్ జరగటానికి, అదేవిధంగా ఈ సమస్య మొత్తము ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం కావటానికి కారణం చిరంజీవి. చిరంజీవి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మహేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే చిరంజీవి చొరవతో, చిరంజీవి ఆ విధమైనటువంటి ఒక స్థాయిని తగ్గించుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు జోడించి, మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు, కాబట్టి మీరు మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించండి అని మాట్లాడినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా చిరంజీవి ఆ రోజున సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి దిశలో చేసినటువంటి కృషి కింద చెప్పాలి. గట్టిగా మాట్లాడా, నవ్వుతూ మాట్లాడా, మృదువుగా మాట్లాడా, చేతులు జోడించి మాట్లాడా అనేది కాదు. నాయకుడు ఆ సమస్యను పరిష్కరించాడా లేదని సినిమా పరిశ్రమ తరఫున ఆ రోజు నాయకుడు చిరంజీవియే. మరి ఇప్పుడు ఆ రోజున అందరినీ సినిమా పరిశ్రమ వాళ్ళందరినీ రమ్మని మరి ప్రభుత్వం వైపు నుంచి అడిగితే చిరంజీవి నిన్న వివరణలో ఇచ్చారు, ఇదే బాలకృష్ణ కోసం 3 సార్లు నేను ట్రై చేశాను, దొరకలేదు. జెమినీ కిరణ్ ద్వారాగా ఆయన కలిసి ఆయన తీసుకురమ్మని ప్రయత్నం చేస్తే జెమినీ కిరణ్ కూడా అందుబాటులోకి రాలేదు అని అంటే అర్థం ఏంటి? ఈ సమస్య ఉందని ఒక ప్రముఖ హీరో ఈ విధమైనటువంటి, అప్పుడు కూడా ఎమ్మెల్యేనే బాలకృష్ణ, మీకు ఈ సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి విషయంలో చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత బాలకృష్ణకు లేదా? లేకపోతే వెళ్ళేటువంటి టీంలో నువ్వు తెలుగుదేశం పార్టీ కాబట్టి, అది వైసీపీ ప్రభుత్వం కాబట్టి వెళ్ళకపోవచ్చు, పోనీ చిరంజీవి లాంటి వాళ్ళతో కలిసి ఈ విధమైనటువంటి సమస్య పరిష్కరించండి, నేను రాను, నేను రాజకీయ పరంగా నేను వాళ్ళ దగ్గరకు రాను అని చెప్పావా? ఆ రోజు అసలు ఏమన్నా నీ బాధ్యత ఉందా? బాలకృష్ణ ఆ రోజున ఆ సమస్యలు పరిష్కరించేటువంటి విషయంలో అంతు లేకుండా పారిపోయాడు. బాలకృష్ణ లేడు, చిరంజీవి వెళ్ళి పరిష్కరించాడు. ఖచ్చితంగా వాడు గట్టిగా అడగలేదు, వీడు గట్టిగా అడగలేదు అని ఈ రోజున బాలకృష్ణ అక్కసు మొత్తాన్ని చిరంజీవి మీద వెళ్ళగట్టడం అనేది ఎంత మేరకు సమంజసం?
మీకు బాధ్యత ఉండి బాధ్యతల నుంచి తప్పుకున్నటువంటి వాళ్ళు బాలకృష్ణ.